బ్యాంకు ప్రాంతీయ ప్రధాన కార్యాలయం కడప నుంచి అక్కడ అమరావతి పొందించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాము. రాయలసీమ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తున్నది. దీన్ని ప్రభుత్వం గుర్తించకుండా అన్ని అమరావతిగా తరలించుకుపోయి రాయలసీమ నాశనం చేసే ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. దాన్ని రాబోయే రోజులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరి గత ప్రభుత్వం కూడా రాయలసీమ దాటుకుని వెళ్ళి మన కృష్ణా జిల్లాలకు సంబంధించిన బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఆనాడు విభిన్న తెలుగుదేశం పార్టీగా వ్యతిరేకించిన అనేక రాజకీయ పార్టీలు మరి రాయలసీమ ప్రాంత వాసులకు వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇవాళ ఇదే ప్రభుత్వం మళ్ళీ ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతి తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అనేక మంది పేదలకు, చేకూర్చున్న వాళ్లకు, రైతులకు అండగా ఉంటుంది. బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలో ఉండడమే సొంతగా ఉంటుంది. దానికి శాశ్వత భవనం నిర్మించారు. మరి అనేక మంది సమకూర్చారు. భవిష్యత్తులో మన ప్రాంతంలో రాయలసీమ వాసులకు ఈ గ్రామీణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత వాసులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని తరలించడాన్ని ఖండించాలని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కూడా సవినయంగా మనం చేస్తున్నాం.